నమస్తే, వెల్కమ్ టు సిసిటీవీ. నేను మీ మధు. అమెరికాలోని హాలీవుడ్ తారల ఇల్లు తగలబడిపోతున్నాయి. లాస్ ఏంజల్స్ లో చెలరేగిన కార్ చిచ్చు ఉగ్రరూపం దాల్చాయి. బుధవారం రాత్రి హాలీవుడ్ హిల్స్ లో చెలరేగిన రాకాసి అగ్ని కీలలు 5గురిని దహించి వేశాయి. స్థానికంగా ఉన్న ప్రముఖ ప్రదేశాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇలా వ్యాపించిన మంటలు హాలీవుడ్ ప్రపంచం మొత్తాన్ని ప్రమాదంలో పడేశాయి. కార్చిచ్చు దాటికి లక్షల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫ్రేమ్ ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో గ్రామన్స్ చైనీస్ థియేటర్, మేడమ్ టుసాడ్స్ చుట్టూ ఉన్న వీధుల్లో సైరన్ మోతలతో ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది. అయితే మంటలను అదుపు చేసేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. ఇలా మంటలపై నీళ్లు పోయడానికి తక్కువ ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్లు భారీ శబ్దాలతో అక్కడ గందరగోళం పరిస్థితి నెలకొంది. ప్రజలు సూట్ కేసులు పట్టుకొని హోటళ్లు, నివాసాల నుంచి బయటకు వచ్చేశారు. తమ ప్రాణాలు మంటల్లో కలిసిపోకుండా సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. ఈ ప్రమాదాన్ని చాలా మంది తమ ఫోన్లలో చిత్రీకరిస్తూ అక్కడి పరిస్థితిని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. 1000 కంటే ఎక్కువ నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అందులో ఎక్కువగా హాలీవుడ్ హీరోల ఇల్లు ఉన్నట్టు తెలుస్తుంది. లాస్ ఏంజల్స్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో 1.3 లక్షల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. బుధవారం వేడిగాలుల తీవ్రత కాస్త తగ్గినా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే 4 చోట్ల భారీగా మంటలు చెలరేగుతున్నాయి. లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ కు పశ్చిమాన ఉన్న పసిఫిక్ తీరంలోని నివాస ప్రాంతాలను కార్చిచ్చు నేలమట్టం చేసింది. ఈ మంటల దాటికి పసిఫిక్ పాలిసాడ్స్ లోని గ్రాసరీ స్టోర్స్, బ్యాంకులను శిథిలాలుగా మార్చేశాయి. అయితే కొండలలో ఉన్న ఈ ప్రాంతాల్లో సెలబ్రిటీలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఇక్కడ కాలిఫోర్నియా మిషన్ స్టైల్లో నిర్మించిన ఇళ్లను కార్చిచ్చు ఒక్క బ్లాక్ తర్వాత మరొక బ్లాక్ కు విస్తరించి పూర్తిగా దహించి వేసింది. స్విమ్మింగ్ పూల్స్ అన్ని బూడిదతో నల్లగా మారిపోయాయి. కాలిపోయిన ఇళ్ల అవశేషాలు, నల్లగా మారిన గేట్లు, కాలిపోయిన కార్లు, ఇలా ఎటు చూసినా విధారకరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. మంటలు శరవేగంగా విస్తరిస్తున్నందున తప్పించుకునేందుకు కూడా సమయం కూడా లేకపోయిన పరిస్థితి నెలకొంది. ఈ మంటల నుంచి బయటపడేందుకు కొందరు పోలీస్ పెట్రోలింగ్ కార్లను ఆశ్రయిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో కార్చిచ్చు గురించి తెలుసుకోవడానికి జో బైడెన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్తో భేటీ అయ్యారు ఆయన. అయితే శాంటా మోనికా అగ్నిమాపక కేంద్రానికి చేరుకున్న బైడెన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫెడరల్ ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. అయితే లాస్ ఏంజల్స్ లో అగ్ని కీలలను అదుపు చేయడంలో విఫలమైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ను రాజీనామా చేయాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి వాటర్ మేనేజ్మెంట్ లో జరిగిన ఈ లోపాలను ఈ అగ్ని ప్రమాదాలు తెలియజేస్తున్నాయన్నారు ట్రంప్. అయితే కార్చిచ్చు వ్యాపిస్తున్న నేపథ్యంలో అనేక హాలీవుడ్ స్టూడియోలు ప్రొడక్షన్లను నిలిపివేశారు. పసాడేనా పసిఫిక్ పాలిసాడ్స్ మధ్య ఉన్న తమ థీమ్ పార్క్ ను యూనివర్సల్ స్టూడియోస్ మూసివేసింది. కార్చిచ్చు కారణంగా దాదాపు 60 బిలియన్ల మేర, అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 5 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్టు తెలిసింది. హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండడంతో పలు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అయితే బ్రెట్టన్ వుడ్ ప్రాంతంలో నిర్మించిన ఉపాధ్యక్షుడు కమలా హారిస్ ఇంటిని కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇదిలా ఉంటే కార్చిచ్చు సమాచారంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇటలీ పర్యటనను రద్దు చేసుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 3 రోజుల్లో 28,000 ఎకరాలు దెబ్బతిన్నాయి. దాదాపు 1900 భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు అధికారికంగా తెలుస్తోంది. 28,000 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలా హాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం మంటల్లో హాహాకారాలు చూస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు.